హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? భయపడుతున్నారా? 40 డేస్ లేదా 42 డేస్లో ఇప్పుడు ఇంత సిలబస్, ఇన్ని టెక్స్ట్ బుక్స్ ఎలా చదవాలి, ఎలా మనం ప్రణాళిక వేసుకుంటే ఈ సిలబస్ మొత్తం ఇన్ టైంలో కంప్లీట్ అవుతుంది అని చాలామంది భయపడుతూ, బాధపడుతూ, టెన్షన్ పడుతూ ఉంటారు కదా. సో వాళ్ళందరి కోసం, ముఖ్యంగా కొత్తగా డిఎస్సి రాసే వారికి అస్సలు ఏమీ తెలియదన్నమాట. సో వాళ్ళ కోసం కూడా ఈ యొక్క వీడియో ఇది చాలా వాల్యుబుల్. ఇక్కడ చూడండి, 40 డేస్ అనేది నేను ప్రణాళిక సిద్ధం చేశాను. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ డే 1 సిలబస్ చూడండి. థర్డ్ క్లాస్ సైన్స్ టెక్స్ట్ బుక్, తెలుగు గ్రామర్లో ఒక 2 టాపిక్స్, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్లో ఒక 2 టాపిక్స్. సో ఈ విధంగా ఇచ్చానమాట. యాక్చువల్గా దీన్ని చూసి ఎవరు భయపడొద్దు, దీనికి ఇంకోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటి సార్, ఏకంగా మీరు థర్డ్ క్లాస్ టెక్స్ట్ బుక్ మొత్తం ఒక రోజు అంటున్నారు, తెలుగు గ్రామర్ అంటున్నారు, మళ్ళీ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అంటున్నారు, ఒక రోజులో అవుతుందా అని. సో ఏం భయపడద్దు. ఇక్కడ చూడండి, ఇది నేను తయారు చేసిన రన్నింగ్ నోట్స్ అనమాట. టెక్స్ట్ బుక్స్ ఆధారంగా చేశాను. చూడండి, థర్డ్ క్లాస్ అని భయపడద్దు. ఇక్కడ చూడండి ఎంత ఉందో. 7th పేజ్ నుంచి స్టార్ట్ చేస్తే ఎన్ని పేజీల వరకు మీకు ఓన్లీ కొన్ని బిట్సే ఉంటాయి, లోయర్ క్లాస్ కాబట్టి. హైయర్ క్లాస్ అయినా సరే, ఎక్కువ బిట్స్ ఉన్నా సరే. సో మనం ఇలా రన్నింగ్ నోట్స్ రాస్తే ఎటువంటి టైం వృధా కాకుండా స్క్రాప్ అంతా తీసేసి రాయడం వల్ల మనకి టైం కవర్ అవుతుంది. చాలా తక్కువగా ఉంది, ఇంత తక్కువ ఈ టెక్స్ట్ బుక్ అంతా నేను ఇంకా చాలా అనుకున్నానని చెప్పి ఆటోమేటిక్గా మీకు ఒక మోటివేషన్ వస్తుందా రాదా? సో ఇప్పుడు తెలుస్తుంది అనమాట నా యొక్క రన్నింగ్ నోట్స్ యొక్క గొప్పతనం, విలువ అనేది మన వాళ్ళు తీసుకున్న చాలామంది అదే ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. మాకేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బుక్స్ తీసుకోవడం వల్ల మాకు ఇప్పుడు రివిజన్ చేసినట్టే ఉంది, చదివినట్టు కూడా లేదు, అంత సింపుల్గా ఉంది, మోటివేషన్గా ఉంది, మాకు కాన్ఫిడెన్స్ వస్తుంది, నిజంగానే ర్యాంక్ వస్తుంది, డిఎస్సిలో జాబ్ వస్తుంది అని చెప్పి చాలామంది ఫీడ్బ్యాక్ ఇచ్చారు. నా ఓల్డ్ వీడియోస్లో కూడా చాలా ఉన్నాయి. సో దీన్ని బట్టి చూస్తే మీకు థర్డ్ క్లాస్ టెక్స్ట్ బుక్ అంటే మీకు భయం పోయిందా లేదా? చూడండి మై డియర్ స్టూడెంట్స్, నేను చెప్పొచ్చేది ఏంటంటే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నప్పుడు, అందులోకి డిఎస్సి అన్నప్పుడు ఓన్లీ కేవలం టెక్స్ట్ బుక్స్ మాత్రమే చదవాలి, ఏ మెటీరియల్ ఫాలో అవ్వద్దని నాకు చిన్నప్పటి నుంచి మీకు చెప్తూనే ఉన్నాను, అంటే ఛానల్ పెట్టినప్పటి నుండి. మరి మీరు మెటీరియల్ ఫాలో అవ్వమంటున్నారంటే చెప్పి మీకు డౌట్ రాదు. ఎందుకంటే ఇప్పుడు చెప్పాను కదా, టెక్స్ట్ బుక్ బేస్డ్ లైన్ టు లైన్ రన్నింగ్ నోట్స్ అనేది నేను ఎప్పుడో రాయడం జరిగింది. కాబట్టి మీరు థర్డ్ నుంచి 9th క్లాస్ వరకు అయితే నా దగ్గర ఉన్నాయండి టెక్స్ట్ బుక్స్ వైజ్. మిగతా అయితే లేవు, క్షమించండి. మీకు చాలా వీడియోలు చెప్పాను. 10th ఒకటి, ఇంటర్మీడియట్ చేయడానికి నాకు సమయం కుదరలేదు. కాబట్టి 9th వరకు అయితే మీకు చాలా ఈజీగా సిలబస్ అయిపోద్ది. ఎందుకంటే మనకి స్కూల్ టెక్స్ట్ బుక్స్ ఎక్కువ టైం తినేస్తాయి కదా. కాబట్టి మీరు స్మార్ట్గా ఆలోచించండి. ఈ టైంలో హార్డ్ వర్క్ చేయని అవసరం లేదు. స్మార్ట్గా చదవండి, ఇష్టపడి చదవండి, కష్టపడి చదవద్దు. ఓకేనా? సో ఇది నా 40 రోజులు. ఎవరైతే నమ్ముతారో, ఎవరికైతే ఓకే సార్ మీద ఆధారపడితే మాకు ర్యాంక్ వస్తుంది, లేదు జాబ్ వస్తుంది అని నమ్మకం ఉంటేనే మీరు నాకు వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వండి, ఫోన్ చేయొద్దు. 40 రోజుల్లో నేను ఇచ్చిన సిలబస్ మీరు చూసుకుంటారు, చదువుకుంటారు. అలానే నేను పెట్టే ఎగ్జామ్స్ మీరు రాయాలనుకుంటే కూడా రాయొచ్చు. ఎగ్జామ్స్ ఇంకా ఎఫెక్టివ్గా ఉంటాయి. ఇప్పటికప్పుడు రాసుకుంటే ఎగ్జామ్ మీకు మర్చిపోయే సామర్థ్యం అనేది తక్కువ అవుతుంది అనమాట. ఎక్కువ కాలం గుర్తుంటుంది. కాబట్టి బుక్స్ కూడా మీకు ఏమన్నా అదే డీటెయిల్స్ కావాలనుకున్న ప్రతిదీ కూడా మీకు వాట్సాప్లో తెలియజేయబడుతుంది. మీరు జస్ట్ వాట్సాప్లో మెసేజ్ చేయండి. లేట్ చేయొద్దు. లేదు నాకు దగ్గర డబ్బులు లేవు, నేను కొనలేము అనుకుంటే అట్లీస్ట్ ఈ 40 డేస్ సిలబస్ అయినా మీరు ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. మీకు ఈ సిలబస్లో ఎంత ఎక్కువ ఉంది బాబోయ్, ఇంత చదవలేము అని అనుకుంటే వేరే ఇన్స్టిట్యూట్లో కానీ వేరే ఎక్కడైనా సరే ఇంతకంటే ఎక్కువ సిలబస్ ఇస్తారు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎక్కువనే కాదు, సమానంగా ఇవ్వచ్చేమో. బరాబరికి ఇస్తేనే కదా కరెక్ట్గా సిలబస్. అందరికీ ఒకటే సిలబస్, ఎవరైనా ఒకటే సిలబస్ బోధించాల్సిందే, ఎవరైనా ఒకటే సిలబస్ ఏ విద్యార్థి అయినా చదవాల్సిందే. ఓకేనా? నీ 40 రోజులు కష్టమైన నష్టమైన మన బుక్స్ ద్వారా చదివితే చాలా ఈజీ అవుతుంది. ఇంకా సైకాలజీ మెథడాలజీలు అంటారా, అది ఎలా చదవాలి, ఏం చదవాలి అనేది మనం తర్వాత చర్చించుకుంది. ఎందుకంటే ఆ ఎగ్జామ్స్ లాస్ట్లో ఉంటాయి. ఫస్ట్ మనం టెక్స్ట్ బుక్స్ బేస్డ్గా మనం ఎగ్జామ్స్ అనేది ముందుగా పెట్టుకుంటాం అనమాట. సో కాబట్టి ప్రతి దాంట్లో మీకు గైడెన్స్ ఉంటుంది. ఇంకా జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో కూడా ఏం చదవాలనేది నేను ప్రతిరోజు చెప్తూ ఉంటాను. అది చదువుకోండి. రోజుకి ఒక ½ అవర్ దాని మీద దృష్టి పెడితే సరిపోతుంది. సో ఇది అన్ని మ్యాటరు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే, కావాలనుకుంటే మీరు జాగ్రత్తగా నాకు కాంటాక్ట్ అయ్యి మీరు డీటెయిల్స్ తెలుసుకొని జాయిన్ అవ్వి, టైం వేస్ట్ చేసుకోకుండా చదివి నా బుక్స్లో చదివి నా ఎగ్జామ్స్ రాస్తే సరిపోతుంది. ఓకేనా? థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.